వెనకటితో పోలిస్తే ఇప్పుడు ఇంటీరియర్‌లు అయితే బగ్గా చేంజెస్ వచ్చినాయి గదా! ప్లాస్టిక్ ఎన్ని వేరియేషన్స్ వచ్చినా మనం వెనకట వాడే వుడ్డు, రాయి, ఇత్తడికి అసలు సాటే రావు. ఇదేదో తాళపత్ర గ్రంథాలు అనుకుంటుర్రా? కాదు ముచ్చటేందో చెప్తా జర్ర సైసుర్రి. ఇదైతే తాటాకు మీద ప్రింట్ చేసి వచ్చిన థాంక్స్ నోట్ అన్నట్టు. త్రోవ్ క్రాఫ్ట్ ఇండియా అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి గిది ఆర్డర్ పెట్టా. గిదేందో యాదికి పెట్టిర్రా సైసుర్రి నేనే చెప్తా దియ్యుర్రి. ఇదైతే టిష్యూ హోల్డర్ ఎంత క్యూట్‌గా ఉంది గదా! మంచి కలర్‌లో నీట్ ఫినిషింగ్. ఇగో ఇట్లా పెట్టి ఫిక్స్ చేసేయాలన్నట్టు మనం డైనింగ్ టేబుల్ మీద గానీ, ఆఫీస్ వర్క్ దగ్గర గానీ ఇట్లాంటిది పెట్టుకున్నాం అనుకోరి హైలైట్ అయితది. గిదైతే నాకు బగ్గా వీడియోస్‌కి యూజ్ అయితది అనుకోని మంచిగా రొటేట్ అయితుంది. స్మూత్ ఉందన్నట్టు. మంచిగా ఎప్పుడైనా పచ్చళ్ళు గానీ, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా కూడా చాలా షానిక్ కనబడతది గదా! ఈ ముగ్గు కూడా ఎన్‌గ్రేవ్ వచ్చింది. వీళ్ళ దగ్గర వుడ్ ఐటెమ్స్ గానీ, అన్ని క్రాఫ్ట్స్ చాలా మంచిగున్నాయి. నాకైతే అనిపిస్తది మనం 10 రకాలు ఇంట్లో ప్లాస్టిక్‌వి పెట్టుకునే బదులు ఒక్కటి గిసుంటివి పెట్టుకున్నాం అనుకోరి మొత్తం ఇంట్లో హైలైట్ ఇదే అయితది. మీరు మీ ఇంటీరియర్‌కి ఇట్లా ప్లాన్ చేస్తే మీకు యూజ్ అయితదని ఈ వీడియో చేస్తున్నా. వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల వస్తువులని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కొలాబరేట్ చేస్తున్నా. మీకు ఇట్లా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే పెట్టుకోండి. నాకైతే బగ్గా నచ్చింది. మీకు నచ్చిందా ఇంతకి?